హాయ్ ఫ్రెండ్స్, ఏంది ఈ కంకులు ముందు పెట్టుకొని కూర్చున్నారు అనుకుంటా. అందులో మేమైతే మొక్కజొన్ననైతే కంకి అంటాం, మరి మీరేమంటారు కిందనైతే కామెంట్ చేయండి. ఇట్లా మొత్తం ఒలుసుకున్న తర్వాత ఇగో ఇట్లనైతే తినొద్దు, ఇక వీటిని అయితే మెత్తగా మిక్సీ పట్టాలన్నట్టు. అసలు ఏం చేస్తున్నామో చెప్పలేదు కదా, ఇక తెలియాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. తర్వాతనైతే కొన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇక మొత్తం మెత్తగా ఇట్లా దంచుకోవాలన్నట్టు. ఇక దంచుకున్న తర్వాత ఇక దీంట్లోనైతే కొంచెం బియ్యం పిండి, తర్వాత శనగపిండి, ఇక ఉల్లిగడ్డ మొత్తం చిన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిగడ్డ ముక్కలు, ఇక కొంచెం కొత్తిమీర మొత్తం వేసుకొని, ఇక ఆల్రెడీ ఇంతకుముందు మనం దంచుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆ పేస్ట్ను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇక ఆ తర్వాత కొంచెం ఉప్పు ఎంత కావాలనో అంత వేసుకోండి. ఇక తర్వాత జీలకర్ర, ఇక కొంచెం అల్లం పేస్టు, తర్వాత కారం ఇక ఎంత కావాలనో అంత వేసుకొని ఇక మొత్తం అయితే ఇక కలిపేసుకోవాలన్నట్టు. తర్వాత ఇక స్టవ్ అయితే వెలిగించుకొని ఇగో మూకుడు పెట్టి ఇక దాంట్లో ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ కాగానే ఇగో మొత్తం ఇట్లా గ్యారెలాగా ఒత్తుకొని దీంట్లో వేసేయాలన్నట్టు. ఇక చూసిలు కదా ఎర్ర గాలిన తర్వాత ఇక తీస్తే ఇగో ఇట్లుంటాయి అన్నట్టు. ఇక చూడుండి ఎట్లా చేస్తాము. ఇక ఇద్దరం కలిసి అయితే ఇట్లా ఆడుతూ పాడుతూ అయితే ఇవైతే చేసినాం అన్నట్టు. చూసిండ్రు కదా మొత్తం ఎట్లున్నాయి, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. వీటిని అయితే మా కూనమ్మగాడు అయితే మొక్కజొన్న గారెలు అన్నాడు, ఇప్పుడైతే తినాలనిపిస్తుంది అని చెప్పి ఇక చేసిండు అన్నట్టు. మరి వీటిని మీరేమంటారో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం, మళ్ళా బాయ్.